పదండి. పెద్దవాళ్ళు తమ కార్యం నిర్వర్తించారు. ఇప్పుడు పిల్లల వంతు. కానుక ఇవ్వడానికి కేవలం చిల్లర మాత్రమే ఉంది నా దగ్గర. చూడాకాష్, ప్రేమతో చిల్లి కవ్విచ్చినా కూడా అది కానుకే అవుతుంది. పదండి. ఇక మీరిద్దరూ పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. చాలు చాలు, సంతోషంగా ఉండండి. చాలు చాలు, పర్వాలేదులే. పదండి, లోపలికి పదండి. అరే, మీరు అక్కడే ఉన్నారేంటి? లోపలికి రండి. ఈవిడ కూడా ఇక్కడే ఉంటుందా ఏంటి? లేదు లేదు గాయత్రి గారు, నేనిక్కడ ఉండటం లేదు, వెళ్ళిపోతాను. కేవలం నా పిల్లల సంతోషం చూసి నాకు సంతోషించాలని ఉంది, కానీ నాకింకేం అవసరం లేదు. మీరెక్కడికి వెళ్ళడం లేదు. మీరు మాతో పాటు మా మధ్యనే ఉండాలి. యశ్వంత్, ఏమిటి నువ్వు అనేది? ఈవిడెక్కడ ఉండడం ఏమిటి? వదినా, తను ఇక్కడే ఉండాలి. తను యశ్వంత్కి కన్న తల్లి కదా. అవునత్తయ్య, ఇప్పటిదాకా తల్లి ప్రేమను చూశాను. ఇక నేను ఆ తల్లి ఆశీర్వాదం కూడా పొందాలి. అవును బాబు, నీకు ఇద్దరు తల్లుల ప్రేమ దొరుకుతుంది. ఆ దేవుడి మీదొట్టు నువ్వొకటి ఆలోచించవా? వీళ్ళు ఒకరికొకరు సవతులవుతారని. సవతులిద్దరూ ఒకే ఇంట్లో ఒకే పంచన ఉండగలరా చెప్పు? రామ్మారా, లోపలికి రా.
ఇదే మీ రూమ్. అంటే నువ్వు ఆకాష్ ఉండిపోయేది ఈ రూమ్లోనే. చూడు, గతంలో జరిగిన దాన్ని నీ మనసులోంచి తీసేసి ప్లీజ్. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అర్థం చేసుకుని అక్కున చేర్చుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుందిగా. ఇక ఇప్పుడు మనం ఒకే కుటుంబంలో కలిసిమెలిసి ఒకే చోరు కింద వండిపోతున్నాం కదా. ఇక చూడు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. నీకెలాంటి టెన్షన్ అవసరం లేదు. అర్థమవుతుందా నీకు? అయినా ఇవన్నీ నేనేం మాట వరుసకు చెప్పడం లేదు. ఏంటిది? ఏంటిలా ఉన్నావు నువ్వు? నీ ముఖం ఒకసారి చూసుకున్నావా? ఎలా వాడిపోయిందో. నువ్వు కొత్త పెళ్లి కూతురువి. ఓ వారం క్రితమే నీకు పెళ్ళైంది. నేను ఒప్పుకుంటాను. ఏ పరిస్థితుల్లో నీ పెళ్లి జరిగిందో అప్పుడు సంతోషంగా ఉండటం చాలా కష్టం. కానీ ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి కదా. ఇక నువ్వు నీ జీవితంలో ఈ వారం రోజుల్ని మర్చిపోయి కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి. నీకు ఇంకో విషయం చెప్పనా? కొత్తగా పెళ్ళైన మొదటి రోజులుంటాయే, అవెప్పటికీ తిరిగి రావు. ఇదే రైట్ టైం. ఎంజాయ్ చెయ్యి హ్యాపీగా. నువ్వు నిజం చెప్పావు ఆర్తి. కానీ ఒక సమస్య ఉంది. అది నేను నిన్నొకటి అడగాలి. నువ్విస్తావు కదా? ఇవ్వననువుగా. అదేంటి అలా అంటావు? అడుగు, నీకేం కావాలో. అదేంటంటే, నేను నిన్ను అడగబోతుంది అది ఏ ఆడదానికైనా మరో ఆడదాంతో పంచుకోవటం చాలా కష్టమవుతుంది. ఒకవేళ నీకు తప్పుగా అనిపించవచ్చు. ఏంటది? భయపడ్డావా? అరే, నేను బట్టల గురించి మాట్లాడుతున్నాను. అదేంటంటే ఆర్తి, నీకు తెలుసు కదా, నేను పుట్టింటి నుంచి ఏం తెచ్చుకోలేదు. నువ్వు నాకు నీ చీరలు ఏమైనా ఇవ్వగలవా? ఓ సింతేనా? పద నాతో రా. రా రా రా. అదిగో, నీకే చీర కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకో. అదిగో. బాధపడకు. నీ రూమ్లో కూడా నువ్వు ఆకాష్ ఉండే ఇలాంటి ఫొటోస్ని ఫిక్స్ చేయిద్దాం. ఇక ఆకాష్ నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఎంత ప్రేమగా అంటే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. పద రా. ఇందులో నీకు ఇష్టమైన చీర నువ్వే సెలెక్ట్ చేసుకో. పక్కా కదా? కాదనకూడదు. కాదని దాన్ని అయితే ఇక్కడి దాకా తీసుకొస్తానా? నీకు కావాల్సింది తీసుకో. ఏమైంది ఆర్తి? ఏం లేదు. ఇంకెవరైనా ఈ చీర అడుగుంటే నేను దాన్ని ఇచ్చేదాన్ని కాదు. ఇది యశ్వంత్ గారు గిఫ్ట్గా ఇచ్చారు. బట్ డోంట్ వరీ, నీకు నచ్చిందిగా, నువ్వు కట్టుకో. నాకే ప్రాబ్లం లేదు. మరేం పర్లేదు ఆర్తి, నేను ఇంకో చీర. లేదు లేదు, అలా అనుకో. నేను చెప్తున్నానుగా, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇన్ఫాక్ట్ నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు దీన్ని నా తరపున మీ పెళ్లికి కానుకనుకో. ప్లీజ్ ప్లీజ్ ఈ చీర కట్టుకో. ఆర్తి, పెళ్లి కానికిస్తున్నందుకు థ్యాంక్స్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఇక వెళ్ళు, త్వరగా రెడీ అయ్యిరా. వెళ్ళొస్తాను.
ప్రదీప్, అన్నయ్య. అది నేనేం చెప్పదలుచుకున్నానంటే మనం అందరం కలిసి పార్టీ చేసుకుని చాలా కాలం అయింది కదా. అయితే ఆ శుభకార్యానికి లేట్ ఎందుకు అన్నయ్య? నువ్వు చెప్పు, ఏం చేయాలో అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. సరే అయితే చేసేయ్. డన్. ఈరోజు మన ముగ్గురం కలిసి మన ముగ్గురం కాదు, మనం నలుగురం కలిసి. యశ్వంత్, నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు అర్థమవుతుంది. అది పరాయి వాడిని మాతో కలపాలనుకుంటున్నావు. కానీ నా తమ్ముడివి నువ్వు, అతను మాత్రం కాదు. అన్నయ్య ఎందుకు అలా అంటున్నారు? నీకెలా అర్థమయ్యేలా చెప్పమంటావు యశ్వంత్? నాకు ఏదోలా ఉంది. నేను ఆ కుర్రాడితో కలిసి అసలు నాకు నువ్వు నన్నెందుకు అలా చూస్తున్నావు? తను వెంటో మంచిదే అయిందిలే. మనం ఎవరికి ప్రూవ్ చేయనక్కర్లేదు. మనం ఎప్పటికీ సింధియా కుటుంబం వాళ్ళమే. అన్నయ్య ఇందులో ఏ అనుమానం లేదు. పైగా మీకు తెలుసు కదా, తను మన సొంత తమ్ముడు. సో ప్లీజ్ నా కోసం అన్నయ్య, ప్లీజ్ ఒప్పుకో ప్లీజ్. ఓకే యశ్వంత్, నీకోసం ఒప్పుకుంటాను. ఇప్పుడు బాగుంది. ఏం బతుకో ఇది. ఇంత లేట్ చేసావేంటి ఆకాష్? ఎంతసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. మీ కళ్ళు ఎలాగో చెప్తున్నాయి, కానీ నేను మీ నోటి నుంచి వినాలనుకుంటున్నాను. చెప్పండి, ఎలా ఉన్నాను నేను? రాణి, పూర్తిగా వినే అలవాటు లేదు కదా నీకు. నేనేమంటున్నానంటే నువ్వు రాణిలా లేవు అని. రాయికి రతనాల హారం తొడిగినంత మాత్రాన అది రాణి అయిపోదు కదా. పూర్తిగా వినటం మీకు అలవాట్లేదనుకుంటా. నేనెప్పుడూ రాణినే, రాజకుమారిలాగే పెరిగాను. ఇక హారం నేనే మీ మెళ్ళో వేశా. అది రతనాలది కాదు, బంగారంది. ఒక్కసారి మీ మొహం చూసుకోండి. ఆకాష్ గారు, ఇక మీ అలవాట్లు మీరు మార్చుకోక తప్పదు. ఇప్పుడు మీరు ఆకాష్ సింధియా, సూరజ్ ప్రతాప్ సింధియా గారి కొడుకు. ఈ కుర్తా తీసేసి ఈ షర్ట్ వేసుకోండి, మీ యశ్వంత్ అన్నేలాగా. నా మీద చెయ్యి అస్సలు పడకూడదు. నాకు వాళ్ళ కావడం ఇష్టం లేదు. నేను ఆకాష్ని ఇలాగే ఉంటాను.
నువ్వు నన్ను మార్చాలని ఏమాత్రం ట్రై చేయకో, అర్థమైందా? అర్థమయ్యేలా చెప్పనా? అర్థమైందిగా ఆకాష్ గారు. చెప్పాను కదా, చెయ్యి వెయ్యొద్దని. ఎవడ్రా అది? మీరా? చెప్పండి. అది యశ్వంత్ అనే ఆకాష్ని ఐ మీన్ రమ్మని పిలుస్తున్నారు. ఏయ్, నేను రావడం లేదు, వెళ్ళి చెప్పు అతనికి. ఆయన రమ్మంటే మేము ఎగురుకుంటూ వెళ్ళాలా? ఆ, అది మీరు యశ్వంత్ గారికి చెప్పండి, ఆకాష్ గారు వస్తారని. నేను నీకు బానిసన కాదు, చెప్పాను కదా. వెళ్ళనంటే వెళ్ళనంతే. ఇదే చివరి మాట. వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. ఈ బంగ్లాలోని బాధ్యత అంతా పునర్వివాహ